ఆపరేషన్ కగార్ ఇప్పుడు ఆపరేషన్ కర్రెగుట్టగా మారిందా? ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఏం జరుగుతోంది? వేలాది బలగాలు కర్రెగుట్టలను ఎందుకు చుట్టుముట్టాయి? మావోయిస్టులకు పెట్టని కోటలను కూల్చివేస్తున్న భద్రతా బలగాలు కర్రెగుట్టల రహస్యాలను బయటపెడతాయా? నక్సల్స్ పోరుపై ఇదే అంతిమ యుద్ధమా? కర్రెగుట్టపై ఏబిఎన్ స్పాట్లైట్. ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. వేల సంఖ్యలో భద్రతా దళాలు కర్రెగుట్టల్ని చుట్టుముట్టాయి. ఈ ఆపరేషన్ లో అంది వచ్చిన అన్ని అవకాశాల్ని కేంద్ర బలగాలు ఉపయోగించుకుంటున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే ఆపరేషన్ కగార్ పోరు తుది దశకు చేరుకుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. మార్చి 31వ తేదీ నాటికి మావోయిస్టు పార్టీని రూపుమాపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడవుల్లోని అన్నలపై యుద్ధం ప్రకటించింది. ఇందులో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో అంతిమ యుద్ధం కొనసాగుతోంది. కొన్ని రోజుల క్రితం మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని, భద్రతా దళాల్ని క్యాంపులకు పరిమితం చేయాలని, తాత్కాలికంగా నెల రోజుల పాటు సర్చ్ ఆపరేషన్ ఆపేయాలని లేఖ రాసింది. ను బట్టిపోతే వాళ్ళు సిద్ధంగా ఉందామంటున్నారు. అయితే అప్పటికిప్పటికీ తేడా ఏమిటంటే పార్టీ బలహీనపడ్డది. ఇక బయట ఉండేవాళ్ళు విమర్శకులు ఏమంటే బలహీనపడ్డారు, ఎలాగో వాళ్ళు మొత్తంగా ప్రభుత్వం ఇవాళ పైచేయి ఉంది, పైచేయి ఉన్నప్పుడు మాట్లాడతామంటున్నారు. కనుక ఈ మాట్లాడడం అనేది ఒక వ్యూహం కావచ్చు, వాళ్ళ తరఫు నుంచి మళ్ళీ బలపడడానికి ఒక వ్యూహం కావచ్చు అని వాళ్ళు అంటున్నారు. ఇది రెండూ ఒకవైపు నుంచి దాన్ని మనం చర్చించవలసింది. ఇది వ్యూహమా లేక ఆలోచనలో తర్వాత విధానంలో భాగమా? మావోయిస్టులు లేఖ రాసిన కొన్ని రోజులకే జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ సహా 8 మంది మావోయిస్టులు నేలకొరిగారు. ఈ ఘటన చోటు చేసుకున్న మరుసటి రోజు నుంచే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తూ తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్ గా మారిన కర్రెగుట్టల్లో వేల సంఖ్యలో భద్రతా దళాలు మోహరించాయి. 12,000 మంది జవాన్లు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. సిఆర్పిఎఫ్, కోబ్రా, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్ సాయుధ బలగాలు కర్రెగుట్టల్ని జల్లెడ పడుతున్నాయి. శాంతిని కాదు అని అనడానికి లేకుండా వాళ్ళు ఏ కార్యక్రమం అయితే పెట్టుకున్నారు, ఈ శాంతి చర్చలు జరగకున్నా, శాంతి గురించి మాట్లాడుకున్నా తమ ప్రణాళిక ప్రకారంగా పోతుందనేది వాళ్ళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న సంఘటన స్పష్టంగా మనకు తెలుస్తుంది. అట్లని శాంతి చర్చల యొక్క ప్రస్తావన చర్చ ఆగాలంటే లేదు. శాంతి చర్చల ప్రస్తావన లేదు. శాంతి చర్చలు దేశవ్యాప్తంగా జరగడం వలన పౌర సమాజము మరింత మానవీయంగా మారుతుంది, పౌర సమాజం మరింత ప్రజాస్వామికంగా మారుతుంది. పౌర సమాజంలో ప్రజాస్వామిక శక్తులు బలపడిన కొద్దీ దేశంలో ఉండే భారత రాజ్యాంగము, దేశంలో ఉండే ప్రజాస్వామ్యము కాపాడబడతాయి. ఛత్తీస్గఢ్ను కాపాడగలమా లేదా, కానీ ప్రజలు మాట్లాడడం అనేది, అన్ని రంగాల నుంచి ప్రజలు మాట్లాడడం అనేది అవుతుందో ఈ దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యం, ఈ మాత్రమైన ప్రజాస్వామ్య దీంతో ఇది నిలుపుకోవడానికి కూడా సమాజంలో ఒక చర్చ జరగడం అవసరం. ఈ ఆపరేషన్ లో భాగంగా వాయుసేన కూడా రంగంలోకి దిగింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు అనుసంధానంగా దట్టమైన అటవీ ప్రాంతంతో పాటు ఎత్తైన గుట్టలతో 145 కిలోమీటర్ల మేర కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. అందుకే మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలతో పాటు వారి ముఖ్య అనుచర గణమంతా ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని తలదాచుకున్నట్లు పోలీసు వర్గాలకు సమాచారం అందింది. ఎప్పటి నుంచో అదును కోసం ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఆ పార్టీ ముఖ్య నేతలు అంతా ఇక్కడే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో వేల సంఖ్యలో జవాన్లను మోహరింపజేసి సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బడే చుక్కారావు అలియాస్ దామోదర్, మాస్టర్ మైండ్ మాడ్వి హిట్మాతో పాటు కీలక నేతలు ఉన్నట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. దీంతో కర్రెగుట్టలకు ఉన్న అన్ని మార్గాల్ని ఏకకాలంలోనే చుట్టుముట్టి మావోయిస్టులు తప్పించుకునేందుకు వీలు లేకుండా హెలికాప్టర్ల సహకారంతో సైతం ఈ ఆపరేషన్ దూకుడు పెంచారు. అసలు నిజంగా కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారా, తప్పించుకున్నారా క్లారిటీ లేదు. కానీ భద్రతా బలగాలు కర్రెగుట్టల్ని చుట్టుముడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది.